నా కళని ఎవరైనా కళగా అనుభూతిని చెందకపోవచ్చు, కానీ నిశ్చయంగా, నిరంతరంగా నా అంతరాత్మ నా చిత్రానికి, నా జీవితాన్ని దిశానిర్దేశం చేస్తుంది. నిశ్శబ్ది చిత్రంలో ఓ డైలాగ్ ఉంది. బచ్చన్ తనదైన శైలిలో తానెందుకు ఫోటోగ్రాఫ్స్ తీస్తాడో జియాకు వివరిస్తూ అంటాడు. దునియా మే బహుత్ సే చీజ్ సామాన్య హోతీ హై లేకిన్ ఏక్ వ్యక్తి కా నజరియా ఉసే అలగ్ బనా దేతా హై. యహ్ తస్వీర్ మేరీ నజరియా హై, మేరా ఎహ్సాస్ హై. లోకంలో చాలా వస్తువులు సామాన్యంగానే ఉంటాయి. కానీ ఒక్కో వ్యక్తి ఆ వస్తువుని చూసే దృక్పథం బట్టి అవి వేరుగా కనిపిస్తాయి. అలాగే నేను తీసే నా చిత్రం నా దృక్పథం. ఇప్పటికీ చాలామంది ఫలానా దృశ్యం అనవసరమైంది అంటే, కొంతమంది అద్భుతంగా ఉందంటారు. వ్యక్తిగత అభిప్రాయాలు, అవగాహన వల్ల వారి దృష్టిలో నిజమేదైనా కావచ్చు. కానీ ఆ సీన్ని నేను సాధారణమైన రీతిలో, సంప్రదాయ పద్ధతిలో షూట్ చేస్తే తప్పనిసరిగా అది ఎలాంటి ప్రభావాన్ని చూపకపోగా, నా ఉద్దేశ్యాన్ని కూడా పూర్తి చేసి ఉండేది కాదు. దీనినే నేను నా కళ, నా ఆలోచన అంటాను. కాని ఇది వేరే వాళ్లకి కనిపించకపోవచ్చు. నా కళ పట్ల, నా దృక్పథం పట్ల వారు గుడ్డివారై ఉంటారు. నేను వారికి గుడ్డివాడిగా కనిపించడానికి కారణమొక్కటే. నా దృక్పథాన్ని వారు చూడదలచుకోరు. చివరకు నేను చెప్పేది ఏంటంటే, నేను నా ఆలోచనల్ని డైరెక్ట్ చేయాలి కానీ నా ఆలోచనలు నన్ను డైరెక్టు చేయకూడదు. మంట పెట్టిన ఆగ్ షోలే సినిమాకు సంబంధించి ఏదైనా చేయాలన్న ఆలోచన 5-6 కిందట వచ్చింది. ఒకరోజు నాకు జి.పి. సిప్పి మనవడు సషా సిప్పి నుంచి కాల్ వచ్చింది. షోలే తర్వాత భాగాన్ని తీయాలని తాము అనుకుంటున్నామని, దానికి అవసరమైన కథ కూడా తన మనస్సులో ఉందని సషా సిప్పి చెప్పాడు. షోలేలో మహబూబా పాట తర్వాత గబ్బర్ సింగ్ ఆ రాత్రి హెలెన్తో గడుపుతాడని, అతని వల్ల హెలెన్ గర్భవతై ఒక కొడుకుని కంటుందని చెప్పాడు. అతనే జూనియర్ గబ్బర్ అవుతాడు. షోలే ముగింపు కథగా రెండోది తీయడానికి కొన్ని సమస్యలున్నాయి. దానిలోని కొన్ని పాత్రలు చనిపోయినవి. కొంతమంది నటులు ఈ లోకంలో లేరు. షోలే ముఖ్యపాత్ర జయ సినిమా చివర్లో చనిపోతాడు. ఇక నిజంగానే సంజీవ్ కుమార్, అమ్హడ్ భాన్ స్వర్గస్థులైనారు. అందుచేత ఆ సినిమాలో మిగిలిన పాత్రలు, మిగిలిన నటులతో పాటుగా, అవసరాన్ని బట్టి కొత్త వారిని కూడా తీసుకోవాలని సషా ఆలోచన. ఇక కథకు వస్తే జూనియర్ గబ్బర్ తన తండ్రి గబ్బర్ సింగ్కు జరిగినదానికి ప్రతీకారాన్ని తీర్చుకోదలిచాడు. ఇలా ఉండగా పాత పోలేలో రాధ, జయ భాదురి, ఇంకా రాంఘడ్లోనే ఉంటుంది. ఆమెను చూడటానికి అప్పుడప్పుడు వీరు, బసంతి ఆ గ్రామానికి వస్తుంటారు. ఒకరోజు అదను చూసి ఆ ముగ్గురిని జూనియర్ గబ్బర్ కిడ్నాప్ చేస్తాడు. వారిని విడిపించడానికి జరిగే కథతో అల్లింది ఆ చిత్రం. ఒకరోజు నేను 4-5గురితో కలిసి కూర్చుని ఉండగా, కమర్షియల్ పోస్టర్ డిజైనర్ వచ్చి గబ్బర్ ఎలా ఉండాలో తయారు చేసిన డిజైన్ను చూపాడు. దానిలో గబ్బర్ వేసుకున్న డ్రెస్ చూసి, సిటీలో అలాంటి బట్టలను ఎవరైనా వేసుకుని రోడ్డు పైకి వస్తారా అనిపించింది. కాని నా చుట్టూ ఉన్న వారు మాత్రం చాలా బాగుంది అన్నారు. సినిమాను రియలిస్టిక్గా తీయాలన్న తలంపుతో ఉన్న నేను ఆ డిజైను చూసి, ఇది సహజంగా లేదు అన్నాను. కాని డిజైనర్ మాత్రం, పాత షోలే గబ్బర్ మామూలు దొంగే. కాని ఏళ్లు గడిచిన కొద్దీ అతనికి ఫ్యాన్స్ పెరిగారు. ఇప్పుడు గబ్బర్ ఒక లెజెండ్ అన్నాడు. కాబట్టి మనం గబ్బర్ పాత్రను రియలిస్టిక్గా చూపించకూడదు అన్నాడు. అతన్ని గొప్ప స్టైలిష్ గా ఫాంటసీ కలబోస్తూ చూపించాలి అన్నాడు. నా చుట్టూ ఉన్నవారు కూడా సమయం, సందర్భం బట్టి చాలా గొప్ప ఐడియా అన్నారు. అంతా విన్న తర్వాత నాక్కూడా అతను చెప్పేది రైటేమోనని, నేను అనవసరంగా మెంటల్ బ్లాక్స్ పెట్టుకుంటున్నానేమో అనిపించింది. గబ్బర్ పోస్టర్ డిజైన్ను నేను అమితాబ్కి చూపించాను. ఆయన కూడా ఫెంటాస్టిక్ అన్నారు. కాని నేనేం చేయాలనుకుంటున్నానో ఏమిటో ఆయనకు తెలియదు. కేవలం ఆయన ఒక పోస్టర్ను చూసి అలా అన్నారు. అంతే. సర్కార్ తర్వాత మంచి డైరెక్టర్గా నన్ను ఆయన నమ్మారు. ఏదో కారణం ఉండబట్టే నేను దాన్ని ఆయనకు చూపించానని ఆయన భావించుండొచ్చు. అమితాబ్ కూడా మెచ్చుకున్నారు. నా చుట్టూ ఉన్నవారు కూడా మెచ్చుకున్నారు. దీనితో బహుశా ఇదే బెటర్ అనుకున్నాను. ఇలా నేను ప్రతి పాత్ర స్వరూప స్వభావాలను మార్చుకుంటూ పోయాను. నాకు వచ్చిన పోస్టర్ని బట్టి దానికి ఎవరు తగినట్టుగా ఉంటారో ఆలోచించడం మొదలు పెట్టాను. ఇలా నేను ఊహిస్తున్నది ఒక్కొక్కటి సరిపోతున్నది. కానీ షోలేలో కథలోని పాత్రల అనుభవం తాలూకు ఉద్వేగాలు, భావనల విషయానికి మొత్తం మర్చిపోయాను. అజయ్ దేవ్గన్, సుష్మితా సేన్, లేదా మోహన్ లాల్, బచ్చన్, నిషా కొరారి, ప్రశాంత్ రాజ్, ఇలా చాలామందితో మాట్లాడాను. వారందరూ బాగుందన్నారు. దానికి కారణం నేను చేసిన విశ్లేషణ. వీరిలో ఎవ్వరికీ కూడా సినిమాపై పూర్తి అవగాహన లేదు. అందరూ నేను చెప్పింది రైట్ అన్నారు. పైగా లాయర్లు షోలే హక్కులను కొనవలసిన అవసరం లేదని అన్నారు. కానీ తీరా నేను మొదలు పెట్టేసరికి వాళ్ళు, మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఈ పాత్ర ఇలా ఉండకూడదు అనడం, నేను ప్రతిదాన్నీ మార్చుకుంటూ పోవడం జరిగింది.
షోలే టైటిల్ నాకు దొరకలేదు కాబట్టి రాంగోపాల్ వర్మకి సర్కార్, సంజయ్ లీలా భన్సాలి, దేవదాస్ మాదిరిగా రాంగోపాల్ వర్మకి షోలే అనవచ్చా అన్నాను. ఈ పేరుతో రెడీ అయిన చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధపడుతుండగా ఈ టైటిల్లో షోలే మాటను వాడరాదని కోర్టు ఆదేశించింది. దానితో షోలేకు బదులుగా ఆగ్ అని మార్చాం. ఎందుకంటే షోలేకి దగ్గరగా అర్థం వచ్చే పదం ఆగ్ ఒక్కటే. ఈ విధంగా రాంగోపాల్ వర్మకి షోలే, రాంగోపాల్ వర్మకి ఆగ్ అయ్యింది. ప్రేక్షకులు మీపై తీవ్ర విమర్శలు కురిపిస్తుంటే బాధపడతారా అని అడిగితే లేదనే అంటాను. ఒక చిత్రాన్ని తీసే ముందు, తర్వాత కలిగిన అనుభవాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఆగ్ తీసి నేను చాలా మందికి కష్టం కలిగించినందుకు బాధపడుతున్నాను. చాలామంది నటులను, టెక్నీషియన్లను, పెట్టుబడి పెట్టిన వారిని నేను చేసిన ఒక పెద్ద తప్పులో భాగంగా చేశాను. వారందరూ నన్ను నమ్మి తమ డబ్బును, కాలాన్ని, టాలెంటిని వెచ్చించారు. కాని వారికి దక్కింది ఏమిటి? నాతో పాటు విమర్శలు తప్ప. అండర్ వరల్డ్ నా పరిచయం. నేను మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుంచి ముంబై వచ్చినప్పుడు రైలు ధారావి స్లమ్స్ పక్క నుంచి పోతుండగా వాటికేసి అలా తదేకంగా చూస్తూ ఉండిపోయాను. వేలాది ఇళ్ళు ఉన్నప్పటికీ అవన్నీ ఒకే కప్పు కింద ఉన్నట్టు అనిపించింది. లోపలికి ఎలా వెళ్తారో, బయటికి ఎలా వస్తారో కూడా అర్థం కాదు. రైలు పట్టాలకు కేవలం 3 అడుగుల ఎడంలో 2 ఏళ్ల పసిపాప తప్పటడుగులు వెయ్యడం చూశాను. ముంబాయిలో ఎవరి పని వారు చేసుకుపోతుంటారు. ఎవరి సమస్య వారిది. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ప్రజలు అలా బతుకుతూ ఉంటారు. ముంబై పట్ల నాకు విపరీతమైన ఉత్సుకత కలగడానికి ఈ విధమైన వాతావరణం కారణం. రంగీలా సినిమా నిర్మాణాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఈ వాతావరణంలోకి తరచూ రావడం జరిగింది. ఒకరోజు నేను ఒక నిర్మాత ఆఫీసులో ఉండగా అతనికి ఫోను వచ్చింది. ఆడియో కింగ్ గుల్షన్ కుమార్, ఒక ముఠా వారు కాల్చి చంపారు. చనిపోయిన అతని గురించి ఆ నిర్మాత చెబుతూ, అతను నాకు పొద్దున్నే 7 గంటలకు ఫోను చేశాడు. 8 గంటలకు ఎటూ వెళ్లాడు. 1 నుండి 30కి అతను ఎవరినో కలుసుకోవలసి ఉంది. కానీ ఈలోగానే ఇలా అంటున్నాడు. బాగా పరిచయమున్నవారు అకస్మాత్తుగా పోతే ఇలా జరిగిన విషయాలు గుర్తుకు చేసుకోవడం సహజం. అన్నీ సినిమాటిక్గా ఆలోచించే నేను మరో విధంగా ఆలోచించాను. ఆ వ్యక్తిని చంపిన హంతకుడు ఉదయం ఎన్ని గంటలకు లేచి ఉండాలి? తను ఇలా చంపడానికి వెళ్లాల్సి ఉంది కాబట్టి కాస్త పొద్దున్నే తనను నిద్ర లేపాలని తన తల్లికి అతను చెప్పి ఉంటాడా? చంపడానికి ముందు బ్రేక్ ఫాస్ట్ చేశాడా లేక పని ముగించిన తర్వాత తిన్నాడా? ఇలా హంతకుడి టైంటేబుల్ గురించి నేను ఆలోచనల్లో పడ్డాను. ఈ గ్యాంగ్స్టర్ల గురించి వాళ్ళు ఎవరినైనా చంపినప్పుడు లేదా వాళ్ళు చచ్చినప్పుడో మాత్రమే మనం ఆలోచిస్తాం. మరి మిగతా టైంలో వాళ్ళు చేసేది ఏమిటి? ఈయన ఆలోచన్నించి పుట్టిందే సత్య చిత్రం. ఉదాహరణకి మీ పక్కింటి వాడే గ్యాంగ్స్టర్ కావచ్చు. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపించరు. మామూలుగా సాదాసీదాగా కనిపిస్తారు. పని ముగించిన తర్వాత జనంలో కలిసిపోతారు. నా స్నేహితుడు ఒకడు ఓషివారాలో 14వ అంతస్తులో ఉంటున్నాడు. అతను సినిమా వాడు కాదు. అతను ఉండే ఫ్లాట్కు పైన ఎక్కడో ఇంకో వ్యక్తి లిఫ్ట్లో పోతున్నప్పుడు ఆ వ్యక్తి నా ఫ్రెండుకు కనిపించేవాడు. ఇద్దరూ హల్లో అనుకునేవారు. ఎలా ఉన్నారు? హ్యాపీ దివాళీ. ఇలా అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి పలకరించుకునేవారు. ఒకరోజు నా ఫ్రెండుకు తన భార్య అతన్ని పోలీసులు అరెస్టు చేశారని, ఒక హత్య కేసులో అతను పారిపోయి ఇక్కడ దాక్కున్నాడని చెప్పింది. ఈ విషయానికి గురించి నా ఫ్రెండు చెబుతూ, నువ్వు ముంబైలో 10 ఏళ్లుగా ఫలానా వాడికి పొరుగింటి వాడిగా ఉన్నప్పటికీ అతని గురించి నీకు తెలియదు అన్నాడు. అప్పుడే నాకు సత్య కథకు ఆలోచన వచ్చింది. సత్య సినిమాలో ఊర్మిళ ఉండే ఫ్లాట్ ఎదురుగానే సత్య ఉంటాడు. కాని అతను చేసే పని ఏమిటో తనకి తెలీదు. ఇలా ఉండగా నేను ఒకరోజు అజిత్ దివానీ అనే ఒకతన్ని కలుసుకున్నాను. ఇతను మందాకినికి దావూద్ ఎఫైర్ ఉన్నప్పుడు తన వద్ద సెక్రటరీగా లోగడ పనిచేశాడు. ఈ విషయానికి నాకు తర్వాత ఎవరో చెబితే తెలిసింది. అజిత్తో మాట్లాడినప్పుడు ఒక గ్యాంగ్స్టర్ గురించి చెప్పాడు. అతని సోదరుణ్ణి పోలీసులు చంపేశారు. ఆ విషయానికి అజిత్కి తెలిసి ఆ గ్యాంగస్టర్ను పరామర్శ కోసం కలుసుకున్నాడట. అప్పుడు అతను చనిపోయిన తన తమ్ముడి శవాన్ని తిడుతూ చెప్పింది వినకుండా తన ఇష్టం వచ్చినట్టు చేసి చివరకు చచ్చాడు అన్నాడంట. ఇది విన్న నాకు విభ్రాంతి కలిగింది. చనిపోయిన వారిని అలా ఎవరైనా తిడతారా? ఆలోచించిన మీదట నాకు అనిపించింది తన మీద తనకున్న విపరీత నమ్మకంతో ఒక గ్యాంగ్స్టర్ బతుకుతాడు అని తన సోదరుడు తన మాట వినలేదు. ఇదే బహుశా అతనికి కోపం తెప్పించి ఉంటుంది. అతని బాధ కోపం రూపంలో వెలికి వచ్చింది. మనమందరం సమాజంలో స్కూల్ నుంచి, పేరెంట్స్ నుంచి వచ్చే శిక్షణ మూలాన నాగరికంగా ప్రవర్తిస్తాం. కాని సంఘ వ్యతిరేక శక్తులు కూర్చునే పద్ధతి, వ్యవహరించే తీరు, నవ్వే పద్ధతి, మొరటుదనం, నిర్లక్ష్యం ఇలా అన్నీ దానికి భిన్నంగా ఉంటాయి. అడవి పిల్లికి
ఇంట్లో తిరిగే పిల్లికి ఉన్న తేడా వాటి కళ్ళు చూడగానే తెలిసి వస్తుంది. ఇలా రకరకాలుగా విశ్లేషణలు చేసి క్యారెక్టరు సృష్టించి, సత్య తీశాను.